పిల్లలు ఎంజాయ్ చేయడానికి అయితే బెస్ట్ ప్లేస్ ఇది, ఆడుకునే ప్లేస్. పెద్దలకైతే లోపల ఉంది అడ్వెంచర్, లవర్స్కి అయితే ఇంకా పెద్దది ఉంది. లవర్స్ అయితే మిస్ అవ్వద్దు, చాలా అద్భుతంగా ఉంది లవర్స్కి అయితే. తుప్పలే తుప్పలు, పక్కన లవర్ అయితే లేదండి, లవర్తో కూర్చున్నాడు అనుకుంటారు. మళ్ళీ కుక్క కాదు, కుక్క ఇంటికి కూడా కనిపించట్లేదు. కొంచెం ఆగితే బెడ్రూమే ఇక్కడికి వచ్చేసేలా ఉంది. ఏందో ఈ జనం మారరు అసలు, మార్పు రాదు మీకైతే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం అయితే కోరంగి వైల్డ్ లైఫ్ శాంచురీ దగ్గర ఉన్నాం. ఇది ఇండియాలోనే సెకండ్ లార్జెస్ట్ వైల్డ్ లైఫ్ శాంచురీ. ఇది ఎక్కడ ఉందంటే కాకినాడలో ఉంది. కాకినాడ నుంచి ఒక 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. వైల్డ్ లైఫ్ శాంచురీ బయట అయితే ఉన్నాము. నేను ఫస్ట్లో ఇంట్రడక్షన్ ఇవ్వాలి, కానీ లాస్ట్లో వేస్తున్నాను. ఎందుకో వీడియోలోకి వెళ్ళిన తర్వాత మీకే తెలుస్తుంది. ఒకసారి చూడండి. ఇదైతే మన ఎదురుకుంటా చూసుకుంటే ఐ లవ్ కోరంగి అని ఉంది ఎంట్రన్స్. ఇది ఇక్కడ బోర్డు చూసుకున్నాను. పిల్లలకి 50, పిల్లలకి 20. ఫోటో షూటింగ్ అయితే 3000 అంట. కెమెరా పట్టుకెళ్ళాలంటే 500. ఫారినర్స్కి అయితే 250. మన టైమింగ్స్ చూసుకుంటే మార్నింగ్ 9 నుంచి ఆఫ్టర్నూన్ 4:30 వరకు ఉంది. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేయండి. తర్వాత మ్యాటర్ మామూలుగా ఉండదు అబ్బా లోపల. పదండి లోపలికి అయితే వెళ్దాం. మన మెయిన్ గేట్ ఇది కదా, స్టార్టింగ్లోనే కొంచెం ముందుకు రాగానే వ్యూ అంతే. ఇది ముందైతే ప్లే గ్రౌండ్ ఉంది, పక్కన వాక్వే ఉంది. ఇలా వెళ్తే లోపలికి వెళ్తాము. ఇక్కడ చాలా యానిమల్స్ ఉంటాయని చెప్తున్నారు. ఉన్నాయో లేదో తెలియదు, కానీ వ్యూస్ అయితే ఎక్సలెంట్. చూడక్కర్లేదు, ఈ ప్లేస్ గురించి అయితే చెప్పక్కర్లేదు. ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ అన్నమాట. మనకి ఈ ప్లేస్ వచ్చి కాకినాడ నుంచి ఒక 12 కిలోమీటర్ల దూరం ఉంటుంది అంతే, పెద్ద దూరం ఏం కాదు. లోపల టికెట్ అయితే 50 రూపాయలు. ఇక్కడ ఒక మ్యాజిక్ అయితే జరిగింది. ఏంటంటే స్టార్టింగ్ నేను లోపల వద్దాం అనుకుంటే కెమెరా అయితే అలౌ లేదని చెప్పారు. జస్ట్ నార్మల్ టికెట్ తీసుకొని లోపలికి వచ్చేసి వాళ్ళకి తెలియకుండా కెమెరా తీసి నేను రికార్డ్ చేస్తున్నాను. వాళ్ళు పట్టుకుంటే నా సంగతి అంతే. ఇంట్రో కూడా ఇవ్వలేదు ఫస్ట్. బయట అయితే వాళ్ళు కెమెరా చూస్తారని చెప్పి నేను లాస్ట్లో ఇస్తాను ఇంట్రో. ఇక్కడ తిరగాలంటే ఓపిక ఉండాలి, ప్లస్ ధైర్యం ఉండాలి. అక్కడే తిరగాలంటే కష్టం, చుట్టూరు అవ్వలు లేరు. ఏ తప్పుల నుంచి ఏ పాము వస్తుందో తెలియదు. ఏమన్నా తేడా వచ్చిందంటే బెంచ్లో బిస్కెట్ పరిగెడదామన్నా కూడా లేదు. ఈ చెక్కల మీద పరిగెట్టాలంటే పక్కన చూసుకుంటే చూడండి మొత్తం బురదే. ముందైతే ఒక లవర్స్ బ్యాచ్ ఉంది, జూమ్ చేస్తాను చూడండి. చాలా వరకు చాలా కోతులు ఉన్నాయి, ఎక్కడ చూసినా కోతులే. ఏ చెట్టు మీద చూసినా, ఏ గొట్టు మీద చూసినా. కెమెరా లాగిపోద్దని భయం వేస్తుంది కోతి అయితే. అది చూడండి ఎంత క్యూట్గా పేలు చేసుకుంటున్నాయో. మనం వాటిని డిస్టర్బ్ చేయకుండా వెళ్ళిపోదాం. వాటిని ఏమనుకుంటే మనం వెళ్ళిపోతే మనల్ని ఏమనట్లేదు. లేదంటే పరుగు ఒకటే పరుగు. ఈ చెక్కల మీద పరిగెట్టుకుంటూ పోయామంటే చూడ కింద నీరు ఎంత ఉందో. ఇంకంతే సంగతి, తేడా వచ్చిందంటే అయిపోయినట్టే. ఇది చూడండి ఎంత దజ్జాగా నడుచుకుని వస్తుంది కోతి అయితే, దీని దారినట్టు. వైల్డ్ లైఫ్ని ఎంజాయ్ చేసే వాళ్ళైతే ఈ ప్లేస్ కన్ఫర్మ్గా రావాలి. చాలా అద్భుతంగా ఉంది ఈ ప్లేస్ అయితే. చుట్టూరు మడడుగుల మధ్యలో మనం తిరుగుతాం. మన ఇష్టం ఎంతసేపు అయినా తిరగచ్చు. ఈ ప్లేస్ అయితే మనకి వీక్కి 1 టైం అయితే క్లోజ్. సోమవారం నుంచి ఆదివారం వరకు ఉంటుంది. మంగళవారం అయితే క్లోజ్ మాట. మార్నింగ్ 9 to 5 వరకు మాత్రమే ఉంటుంది. మనం ఎక్కడికి వెళ్ళినా సరే రూట్స్ ఉంటాయి. చూడండి, ఇటు సైడ్ ఒక రూట్ ఉంది, ఇటు సైడ్ ఒక రూట్ ఉంది. ఇటు వెళ్దాం. ఇంకెన్ని ఉన్నాయి లోపల మ్యాజిక్స్. షార్క్ కూడా ఉంది చూడండి, వాటర్లో షార్క్ ఉంది. నేను ఫస్ట్ చేసి ఏంద్రబాబే ఫ్లైట్ అనుకున్నాను దీన్ని. షార్క్ ఇది, బొమ్మ షార్క్, రియల్ షార్క్ అయితే కాదు. ఇదేందో వెళ్ళి కొద్దీ వస్తూనే ఉంది, డైవర్షన్లు వస్తూనే ఉన్నాయి. దీనికి ఎండింగ్ ఏమీ లేనట్టుంది. ఇప్పుడు ఎంత దూరం వెళ్తామో తెలియదు, పోవడమే. ఇదంతా మ్యాంగ్రూవ్ ఫారెస్ట్, అంటే మడడుగులు. మన ఇండియాలోనే సెకండ్ లార్జెస్ట్ మడడుగులు మాట. ఫస్ట్ అయితే వెస్ట్ బెంగాల్లో ఉన్నాయి, సెకండ్ ఇది. దీనివల్ల యూజ్ ఏమిటంటే కాకినాడకి తుఫాన్ నుంచి వీటి నుంచి అయితే కాకినాడ కొంచెం ప్రొటెక్ట్ అయితే చేస్తుంది. తుఫాన్ ఎక్కడ చూసినా లవర్సే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. నేను ఒక్కనే సోలోగా వచ్చి నేను ఎంజాయ్ చేస్తున్నాను. లవర్స్కి అయితే అసలు బెస్ట్ ప్లేస్ మాట. ఏ తుప్పల్లో కూర్చున్నా వాడికి కనిపెట్టు. చూడండి, అసలు ఏం కనిపించట్లేదు, ఎవడో లేడు. ఎంతసేపు వీడు తీసినా మీకు ఒక్కడు కూడా కనిపించి ఉన్నాడు. అది ఇక్కడ పొజిషన్. కొన్ని రూట్స్ ఉన్నాయి, మెయిన్ రోడ్ ఒకటి ఉంది, ఆ రోడ్లో అయితే జనాలు గట్టిగా ఉన్నారు. వ్యూస్ అయితే ఎక్సలెంట్, చూసుకోక్కర్లేదు. చూడండి, చాలా అద్భుతంగా ఉంది ఇదైతే వ్యూ అయితే. అట్లీస్ట్ కాకులు కూడా లేవు ఇక్కడ. ఒక కాకినాడ చూద్దామంటే ఏం లేవు, జస్ట్ ఒక వాక్ ఉంది, వాక్లో నడుచుకుంటూ పోతున్నాం. వ్యూస్ అయితే సూపర్, ఫొటోస్కి అయితే సూపర్గా ఉంటుంది ఈ ప్లేస్ అయితే. పక్కనే గోదావరి రివర్ ఉంది, చాలా పక్కనే.
కానీ వీడియోలో కనపడుతుంది ఎందుకంటే ఇవన్నీ చెట్లు కదా, చాలా సూపర్గా ఉంది ఇదైతే. ఎదురుకుంటే ఫ్లవర్స్ బ్యాచ్ ఉంది చూడండి, మనకి ఎక్కడ పోనీ ఇలా కనపడతారు, వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు. మనం అసలు దీనికి మెయిన్ అందం ఏమిటంటే ఈ వేకి ఈ చెక్కలకి గ్రీన్ కలర్ వేసి ఇంకా అందంగా తయారు చేశారు ఈ ప్లేస్ని. చుట్టూరు గ్రీనరీ, మధ్యలో చెక్క కూడా గ్రీనరీ వేసి చాలా అద్భుతంగా చేశారు. మామూలుగా లేదు కదా వ్యూ అయితే, సూపర్ ఉంది వ్యూ. అందుకే చెప్తుంటాను అప్పుడప్పుడు ఇలాంటి ప్లేసులు చూడమని చెప్పి. మీరు మాత్రం కదలరు, ఎన్నిసార్లు చెప్పినా అక్కడే ఉంటానంటారు. మారండి, ఇప్పుడన్నా కదలండి. అయితే రచ్చ చేసేస్తున్నారు జనాలు అయితే, ముందే ఉందో తెలియదు. మనం అర్జెంట్గా వెళ్ళి చూసాలి ఆ ప్లేస్కి వెళ్ళి. నాకు ఇక్కడ రావడానికి అయితే 9 సంవత్సరాలు పెట్టింది. నాకు ఈ ప్లేస్ మా ఫ్రెండ్ అయితే ఒక ఫోటోలో చూపించాడు. వాడు వచ్చి ఫొటోస్ తీసుకున్నాడు. వాడు సేమ్ ఇలా కాలేజీ ఎగ్గొట్టి ఇక్కడికి వచ్చి ఫొటోస్ తీసుకున్నాడు. అక్కడ చూశాను. వెళ్దాం అనుకుంటే ఈరోజు కుదిరింది. దేనికన్నా రాసి పెట్టి ఉండాలి ఈ ప్లేస్ తిరగాలన్నా సరే. ఫైనల్గా ఇదైతే వ్యూ, గోదావరి రివర్ ఇది. సూపర్ ఉంది కదా వ్యూ అయితే. ఈ మనకు ఇప్పుడే బోట్ కూడా వెళ్తుంది, చేపలు పట్టుకునే వాళ్ళు బోట్ మీద అయితే వెళ్తున్నారు. ఇటు సముద్రం చవాన్ కనపడుతుంది కదా, సముద్రం ఇదంతా వీళ్ళు ఇక్కడ ఫిషింగ్ అయితే చేస్తారు. జనం అయితే గట్టిగా లేదు ఇక్కడ. అంకుల్ ఆంటీ అయితే మామూలుగా స్టిల్స్ అయితే, ఇంకా పెళ్ళైన వాళ్ళు కూడా ఎన్ని స్టిల్స్ ఎవరేమో కొత్త పెళ్లి చెంట్లో యాక్ట్ చేస్తున్నారు. కొంచెం ఆగితే బెడ్రూమే ఇక్కడికి వచ్చేసేలా ఉంది. వీళ్ళ సంగతి మనకు ఎందుకు, మీకు కనబడుతున్నాయో లేదో తెలియదు కానీ ఇక్కడ చేపలు చాలా ఉన్నాయి. వెరైటీగా ఉన్నాయి చేపలు అయితే, సన్నంగా పొడుగ్గా ఉన్నాయి, కొన్ని పిల్లలు కూడా ఉన్నాయి. ఇక్కడ మనకైతే 2 రకాల బోట్స్ ఉన్నాయి. స్పీడ్ బోట్ ఒకటి, పెద్ద బోట్ ఒకటి. లైఫ్ జాకెట్ అయితే మస్ట్ అండ్ షుడ్. లైఫ్ జాకెట్ లేకపోతే వాళ్ళు బోట్ అయితే ఎక్కనియట్లేదు వీళ్ళు. నేనే ఎక్కుదాం అనుకున్నాను కానీ బోట్ టైం అయితే లేదు. నేను ఇక్కడ నుంచి ఇంకా 100 కిలోమీటర్స్ జర్నీ చేయాలి. టైం అయితే 3 అయింది. ఇక్కడ మన బోటింగ్ టికెట్స్ అయితే చూసుకుందాం. బోటింగ్ టికెట్లు అయితే ఇక్కడ వేస్తారు అనమాట. మనిషికి అయితే 100 రూపాయల టికెట్ అయితే, స్పీడ్ బోట్ అయితే 1200. ఫోన్పే, జీపే ఏం లేవు వీళ్ళ దగ్గర. ఇక్కడికి వచ్చిన వాళ్ళు అయితే క్యాష్ పెట్టుకోండి. మీరు ఫోన్పేలు, జీపేలు చేస్తాను, సిగ్నల్ కూడా లేదు అట్లీస్ట్ ఇక్కడ. మనం ఇటు సైడ్ నుంచి వచ్చామన్నమాట. ఇవన్నీ అటు సైడ్ ఎంట్రన్స్ గేట్ నుంచి వచ్చినాయి. ఇక్కడైతే చాలా బర్డ్స్ ఉంటాయని చూడండి. కింగ్ ఫిషర్ అంట, ఒక ఫిషర్ కూడా నాకు కనిపించలేదు. ఇటు సైడ్ ఒక రూట్ ఉంది, దీన్ని కూడా ఒకసారి దూరం చూసేద్దాం. దీంతో లాస్ట్. నీటి కుక్కలు కూడా తిరుగుతాయంట ఈ ప్లేస్లో. కుక్క కాదు, కుక్క ఎందుకు కూడా కనిపించట్లేదు, అలా ఉంది. వ్యూస్ అయితే చాలా బాగున్నాయి, మీరు చూసారు కదా ఆల్రెడీ. ఇక్కడ గోదావరి రివర్ దగ్గర వ్యూ అయితే సూపర్ ఉంది. కానీ కుక్క లేదు, ఏమీ లేదు, క్రాబ్ లేదు, ఏమీ లేదు. ఇంకా నీటి పిల్లి అంట, నీటి పిల్లి చూద్దాం అనుకున్నాను కనపడితే, నీటి పిల్లి కూడా లేదు. టాటైస్ చాలా ఉన్నాయన్నారు ఇక్కడ, ఏం లేవు. ఒక కొంగ కూడా కనిపించలేదు నాకు. ఇది ఇక్కడ పొజిషన్. కానీ ఇక్కడ రావచ్చా అంటే రావచ్చు, ఎందుకంటే ఆ బ్యూటీ దానికి చాలా అద్భుతంగా ఉంది ఆ వ్యూ అయితే. కెమెరాలో మీకు ఎలా కనపడుతుందో నాకు తెలియదు కానీ లైవ్లో అయితే సూపర్ ఉంది. ఎన్ని సూపర్లు అంటే అన్ని సూపర్గా ఉంది. ఎక్స్పీరియన్స్ చాలా కొత్తగా ఉంది ఈ ప్లేస్లో తిరుగుతుంటే. ఎన్నో ప్లేసెస్ తిరిగాను కానీ ఈ ప్లేస్లో తిరుగుతుంటే చాలా అద్భుతంగా ఉంది. మాటలు అయితే అస్సలు చెప్పలేం, అస్సలు. అది ఇక్కడ ప్రేమికులు చెట్లను కూడా వదలట్లేదు. అంట మొత్తం చెట్లన్నా ప్రేమే. వాళ్ళ ప్రేమ వాళ్ళ దగ్గర పెట్టుకోవట్లేదు పాపం. ఈ చెట్ల మీద కూడా రుద్దేస్తున్నారు. అదేం చేసింది, మన ప్రేమ మన దగ్గర ఉంచుకోవాలి కానీ చెట్లను ఎలా చేస్తే అలా. వాటికి మనసు ఉంటుంది, అది బాధపడతాయి కదా. మొత్తం చెట్లు అంటే అవే మొత్తం. ఇదిగో వైవో ఏవో పేర్లు ఉన్నాయి. తెంగరోళ్ళ చూస్తున్నారు ఒక్కొక్కరు అయితే. నేను ఇక్కడ కూర్చొని ఎంజాయ్ చేస్తుంటే నా లైఫ్ నేను ఎంజాయ్ చేయడం కూడా జనాలు కొంచెం ఉంటుంది కదా. ఎవడన్నా కెమెరా పట్టుకొని వీడియోలు తెస్తుంటే వీడేంద్ర తెంగరోళ్ళ వీడియోలు తీసుకున్నారని. ఏందో ఈ జనం మారరు అసలు, మార్పు రాదు మీకైతే.
ఎన్ని చెప్పినా ఒకటే. వ్యూస్ని ఎంజాయ్ చేయాలంటే ఎర్లీ మార్నింగ్ బాగుంటుందండి. మార్నింగ్ సన్ రైజ్ ఆ టైంకి వచ్చామంటే 6-6:30కి అలా వచ్చి ఇలా ఉంటే చాలా అద్భుతంగా ఉంటుందంట వ్యూ అయితే. మంచు పడతా ఒక పక్కన సూపర్ ఉంటుందంట. ఇప్పుడే చూడండి, ఇప్పుడే ఎంత బాగుందో. ఇప్పుడే ఎంత బాగుందంటే మార్నింగ్ అయితే ఇంక చెప్పక్కర్లేదు కదా. సూపర్ ఉంటుంది. మంచు పడతా ఉంటే మధ్యలో మనం నడుచుకుంటూ వెళ్తా ఉంటే ఆ ఫీల్ ఉంటుందబ్బా, మాటల్లో చెప్పలేం. ఇంకొకటి చూశాను, ఇక్కడ వీళ్ళు బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఎక్కడికక్కడ టాయిలెట్స్ పెట్టారు. ఇక్కడ ఏం చేస్తున్నారు తెలుసా, వీళ్ళైతే పోసేస్తున్నారు పక్కన, ఇలా పోసేస్తున్నారు. ఎవరు లేరు కదా జనాలు, ఎక్కడ చూసినా సరే మొత్తం ఖాళీగానే ఉంటుంది కదా. పోసేస్తున్నారు, సైలెంట్గా పోతున్నారు అంతే. మారండి రా బాబు, మీరు ఇప్పటికన్నా మారండి. అమ్మో, ఇప్పటికే చాలా దూరం నడిచాను. ఎంత దూరం నడవాలరా బాబు. ఇదో చిన్న దారే కదా, వెళ్ళిపోతాం కదా అని దూరేశాను. ఇది మాత్రం ఎంత చూసినా సరే తరగట్లేదు. వెళ్ళి కొద్దీ వెళ్తూనే ఉన్నా. వ్యూస్ చూసి కొద్దీ వస్తూనే ఉన్నాయి. చూద్దాం ఎక్కడైనా పీత కనబడుతుందేమో, అట్లీస్ట్ పీతనన్నా చూసి వెళ్ళిపోతాం. పీత లేదు, దోమ లేదబ్బా. చెప్పాను కదా, చెట్ల నుండి అమర ప్రేమికులే, ఎక్కడ పడితే అక్కడే ఉన్నారు అమర ప్రేమికులు. అక్కడ బయలుదేరాం, మొత్తం అన్నీ తిరిగేసి ఈ దారిలోకి వచ్చాం. చాలా బాగుంది బ్రిడ్జ్ అయితే. ఆ ఎదురుకుంటే గ్లాస్ బ్రిడ్జ్ కూడా ఉంది. మనం ఇందాక ఈ వేలో రాలేదు, ఇందాక వచ్చినప్పుడు. చేపలు అయితే చాలా ఉన్నాయి వాటర్లో. చూడండి వాటర్ ఎలా కదులుతుందో, ఫుల్ చేపలే ఎక్కడ చూసుకున్నా సరే. ఇది ఒక గ్లాస్ బ్రిడ్జ్. నా జీవితంలో నేను ఫస్ట్ అడుగు పెడుతున్న గ్లాస్ బ్రిడ్జ్ అయితే ఇదే. ఇప్పుడు వరకు ఏ గ్లాస్ బ్రిడ్జ్ నేను ఎక్కలేదు. బాగుంది, కానీ గ్లాస్ నీట్గా ఉంటే కింద వ్యూ కూడా బాగా అనిపించింది. మొత్తం తొక్కేసి మొత్తం పాడు చేశారు. చేపలు చూడొచ్చు అబ్బా, ఇక్కడైతే వచ్చి చాలా చేపలు ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడ కనపడుతుంది. అన్నీ ఉంటాయంట. నక్క అక్కడేదో ఉంది, ఇందాక పెళ్ళి చేసాం కదా అదే నక్క. ఈ పక్షిని అయితే చూశాను నేను. ఒక పక్షి కనిపించింది. ఇన్ని పక్షులు అయితే లేవు, ఒకే ఒక్కటి ఉంది, మీకు చూపించాను. ప్లే గ్రౌండ్ అయితే ఉంది. ఇక్కడ 2 ఎద్దుల బళ్ళు ఉన్నాయి. ఇది మనం మిస్ అయిపోయింది. ఒక పెళ్ళి, ఒక తాంబిలో, ఒక మింగీస్. ఇది ఇక్కడ వ్యూ అయితే. మన స్టార్టింగ్ నర్సరీ దగ్గర నుంచి అయితే కట్ అయిపోయాం. పర్లేదు, పిల్లలకైతే మంచి యాక్టివిటీస్ ఉన్నాయి. ఓన్లీ 12 ఇయర్స్ పిల్లల వరకు అయితే ఇది. పిల్లలు ఎంజాయ్ చేయడానికి అయితే బెస్ట్ ప్లేస్ ఇది, ఆడుకునే ప్లేస్. పెద్దలకైతే లోపల ఉంది అడ్వెంచర్. లవర్స్కి అయితే ఇంకా పెద్దది ఉంది. లవర్స్ అయితే మిస్ అవ్వద్దు, చాలా అద్భుతంగా ఉంది లవర్స్కి అయితే. తుప్పలు. ఇది ఫ్రెండ్స్, ఈ కొరంగి వైల్డ్ లైఫ్ సాంచురీ సంబంధించిన వీడియో అయితే. నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం. నెక్స్ట్ వీడియో మరింత అడ్వెంచర్గా ఉండిపోతుంది. బాయ్.